అడవులను కాపాడటం అందరి బాధ్యతగా పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనికోసం అందరూ కృషి చేయాలన్నారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్షాప్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో తాను ఎంతో ఇష్టంగా పర్యావరణం, అటవీ శాఖలను ఎంచుకున్నట్టుగా తెలిపారు. అధికారులకు పని భారం ఎక్కువగా ఉందని చెబుతూనే విధుల్లో ఉన్న అధికారులను ఇబ్బంది పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 22% మంది ఫారెస్ట్ కవరేజ్, తర్వాత మిగతా నోటిఫైడ్ డీనోటిఫైడ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటే దాదాపు అరౌండ్ 31% ఉంటుంది. ప్రత్యేకించి మధ్య ఢిల్లీ నుంచి కొంతమంది అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అస్టానిషింగ్ న్యూస్ ఏం చెప్పారు, ఇంక్లూడింగ్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా అసలు ఎంత అడవి ఉంది అనేది చూస్తే చాలా డెవలప్ చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల అడవి లేదు. అది ఏం అంటే 22% అని చెప్తున్నా కానీ యాక్చువల్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్. బట్ దాని వెనక ఎంత అటవీ మన పచ్చదనం ఉందనేది కూడా కొంత క్వశ్చనబుల్ అని చెప్పి మీకు ఇంకోసారి ప్రత్యేకంగా తెలియజేస్తానని చెప్పి ఐ థింక్ మీరు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని నెక్స్ట్ టైం ఉన్నతాధికారులతో కూర్చున్నప్పుడు దాని రివ్యూ మీటింగ్లో దాన్ని అడ్రస్ చేస్తాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 22